ప్రతి ఒక్కడు ఏఐ, ప్రతి ఒక్కడు బీబీఏ, ఎంబీఏ లేదంటే బీటెక్ ఇలాంటివన్నీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కడికి కామనే. బట్ వాళ్ళందరిలో నువ్వు స్పెషల్ ఏంటి? అసలు అవ్వద్దా? అసలు మనకి స్టైఫండ్ కట్టి ఇవ్వరు కదా, జస్ట్ యూజ్ చేసుకుని వదిలేస్తారంటే కంపెనీ వాళ్ళు. కంపెనీ గురించి తెలిసిందే కదా, సో మేము డ్రాప్ అయిపోతున్నాం, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అన్నారు. సో మీ ఎవరైతే ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెడతాను అని చెప్పి మేలు. ఏ టైప్ ఆఫ్ మనిషి అంటే మనకు అసలు ఈ జాబ్లు గట్టి ఎక్కడ సెట్ అవుతాయి, మనం ఒకటి కింద పని చేయడం ఏంటి, ఇవన్నీ. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఛానల్ ని కానీ నన్ను కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు నికాస్. నేను మన డైలీ లైఫ్ లో జరిగే యాక్టివిటీస్ ని వీడియోస్ గా చేస్తుంటాను, అది కూడా కొంచెం ఎంటర్టైనింగ్ వేలో. ఇఫ్ మీకు కానీ అలాంటి ఎంటర్టైనింగ్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మనం ఈ రోజు ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే, మనం ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసినట్టు అండ్ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఈ వీడియో మొత్తం నా టీసీఎస్ ఇంటర్న్షిప్ జర్నీ గురించి ఉండబోతుంది. అంటే నాకు ఆ ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది, నేను ఆ ఇంటర్న్షిప్ లో ఏం నేర్చుకున్నాను, నాకు ఆ ఇంటర్న్షిప్ లో ఏం నేర్పించారు, ఎక్కడ వచ్చింది, ఎంత శాలరీ వచ్చింది, ఇవంతా ఏ టు జెడ్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో దిస్ వీడియో is going to be much interesting and informative. So without any further delay, let's get started and welcome to our channel. ఇది మన లైఫ్ గురు, ది స్టూడెంట్ లైఫ్. ఇంక టాపిక్ లోకి వచ్చేస్తే, ఎప్పుడులానే మన స్టైల్లో ఈ టాపిక్ కొంచెం క్లియర్ గా అర్థమవడం కోసం దీన్ని పార్ట్స్ గా మాట్లాడుకుందాం. సో అవేంటంటే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి గెట్టింగ్ ద ఇంటర్న్షిప్, సెకండ్ పార్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, థర్డ్ పార్ట్ వచ్చి కంక్లూజన్ అనమాట. అంటే నేను ఇంటర్న్షిప్ లో ఏం నేర్చుకున్నాను ఇవంతా లాస్ట్ లో కంక్లూడ్ చేయబోతున్నాను. ఇదే మొత్తం ఈ వీడియోలో ఉండబోతుంది. ఇక మొదలెడదామా? అసలు ఈ జర్నీ మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నాకు ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే, నాకు ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చింది మా కాలేజ్ సైడ్ నుంచి. నేను చదువుతుంది కేఎల్ యూనివర్సిటీ గుంటూరు, అందులో బీబీఏ అండ్ ఎంబీఏ చేశాను. సో నాకు వచ్చింది మా కాలేజ్ సైడ్ నుంచి. అండ్ నాకు వచ్చిన ఆపర్చునిటీ ఒక టూల్ వల్ల. ఆ టూల్ పేరే ఎస్ఏపి. అండ్ ఆ టూల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. ఎస్ఏపి ఎంఎం, ఎస్ఏపి ఎస్డి, ఎస్ఏపి ఫికో అని చాలా మాడ్యూల్స్ ఉంటాయి. సో ఆల్రెడీ నేను నా బీబీఏలో ఎస్ఏపి ఎస్డి మీద గ్లోబల్ సర్టిఫికేషన్ చేశాను కాబట్టి ఈ టూల్ మీద నాకు కొంచెం ఉంది, అంటే కొంచెం అవేర్నెస్ ఉంది, తెలుసు ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి. సో దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ కింద నేను ఆల్రెడీ ఇప్పుడు ఎంబీఏలో సప్లై చైన్ చేస్తున్నాను కదా, సో సప్లై చైన్ కి మెటీరియల్ మేనేజ్మెంట్ తప్పకుండా ఒక గుడ్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది. దాంతోపాటు నేను ఎస్ఐపి అనే టూల్ కి నేను కొంచెం ఇంట్రెస్టెడ్ అయ్యి ఉన్నా. సో ఇలా ఎంబీఏ సెకండ్ ఇయర్ లో ఏదో టూల్ చేయాలి మనం, అంటే ఏదో సర్టిఫికేషన్ చేయాలి. ఆ సర్టిఫికేషన్ అన్నది మ్యాండేటరీ. సో మ్యాండేటరీ కాబట్టి ఇఫ్ మనం ఇప్పుడు చేయాలనుకుంటే అక్కడ 3 ఆప్షన్స్ అయితే మాకు ఇచ్చారు కాలేజ్ వాళ్ళు. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే, ఎదర్ మనం టెక్ సైడ్ వెళ్ళాలి, అంటే కోడింగ్ సైడ్ వెళ్ళాలి, లేదంటే పవర్ బిఐ విజువలేషన్ ఉంటది కదా, విజువలేషన్ సైడ్ వెళ్ళాలి, లేదంటే థర్డ్ది ఎస్ఏపి. సో నాకు ఆల్రెడీ బీబీఏలో ఎస్ఏపి మీద టచ్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు మళ్ళీ ఎస్ఏపి వైపు ఎందుకు వెళ్ళకూడదని చెప్పి ఎస్ఏపి జర్నీ అయితే స్టార్ట్ చేశా. ఎస్ఏపి జర్నీ స్టార్ట్ చేసిన ఒక 15-20 డేస్ కి ఎస్ఏపి గ్లోబల్ సర్టిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ మంది చేసాం, గ్లోబల్ సర్టిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి దాని మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది. ఆ గ్లోబల్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నప్పుడు ఆ ట్రైనర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను. ఆ ట్రైనర్ కూడా వినాయక్ సార్ అని చెప్పి చాలా ఫ్రెండ్లీ అయినా. సో ఆయన సపోర్ట్ కూడా కొంచెం తీసుకుని ఆ గ్లోబల్ సర్టిఫికేషన్ మొత్తం మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుని అలా అయితే కంప్లీట్ చేసాం. ఈ కంప్లీట్ చేసిన 10-15 డేస్ కి ఏదైతే మాకు ఈ సర్టిఫికేషన్ గట్రా నేర్పిస్తారు కదా, అది మా కాలేజ్ వాళ్ళు సీడ్ ఇన్ఫోటెక్ అనే కంపెనీతో లింక్ అయ్యారు. సో లింక్ అయిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మేము ఎవరైతే గ్లోబల్ సర్టిఫికేషన్ చేసామో మా డేటా మొత్తం కలెక్ట్ చేసి ఏవైతే టెక్ కంపెనీస్ ఈ టూల్ ని యూజ్ చేస్తున్నాయో వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. సో స్ప్రెడ్ చేసిన కొన్ని ఒక 2 months అయిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ కంపెనీస్ కి అప్రోచ్ అయ్యారు. సో అలా అప్రోచ్ అయిన వన్ ఆఫ్ ది కంపెనీ టీసీఎస్ అనమాట. సో టీసీఎస్ లో అప్పుడు దాకా ఆ ప్రోగ్రామ్ ఉందని నాకు కూడా తెలీదు. సో ఆ టీసీఎస్ ఒక ఆల్రెడీ వచ్చింది, అలా వచ్చిన ఒక 1.5 month కి అప్లై చేసుకోమన్నారు. ఎవరైతే గ్లోబల్ సర్టిఫికేషన్ ఉందో మేము అందరూ అప్లై చేసాం. అప్లై చేసిన దాంట్లో షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసి ఒక 40 members కి ఎగ్జామ్ లింక్స్ ఉంటాయి కదా, టీసీఎస్ ఎగ్జామ్ లింక్స్, ఎగ్జామ్స్ గట్రా ఫార్వర్డ్ చేసి డైరెక్ట్ గా మమ్మల్ని ఎగ్జామ్ రాయమన్నారు. ఎగ్జామ్ రాయమంటే అసలు ఈ టీసీఎస్ ప్రాసెస్ ఇది అంతే గట్ట ఎలా ఉంటుంది అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటది అనమాట. అంటే అది మామూలు మనిషికి అర్థం కాదు, ఆడు కొంచెం వేరేలా ఉండాలి, ఆడికి అర్థం అవుద్ది. సో అలా సర్లే ఎగ్జామ్స్ వచ్చినాయి అని చెప్పి, ఇది కరెక్ట్ గా ఎప్పుడు జరిగిందంటే January 5th, 6th అలా జరిగింది. అప్పుడు కూడా నేను షార్ట్ వీడియోలు పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేస్తే ఇలా ఆ 40 members లో నేను కూడా ఒక ఎగ్జామ్ లింక్ వచ్చింది. దాంట్లో ఆ ఎగ్జామ్ లింక్ ఇలా ప్రెస్ చేతలోకి సిస్టమ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే ఏదో మాల్వేర్ ఏదో ఉన్నట్టుంది. క్లోజ్ అయిపోతల్లోకి అలా ఒక 30 members కి అలాగైంది. జస్ట్ ఒక 10 members ఎగ్జామ్ రాయగలిగారు. ఆ 10 members లో మన రుత్తిక్ గడ్ అంటే తెలిసిందేగా, గుండు అంటే నా వీడియోలో పక్కన కనిపిస్తుంటాడు ఆడనమాట. సో ఆడి ఎగ్జామ్ అయింది, జస్ట్ 10 members కి అయింది. నేనేం చేసా, నాకు ఎగ్జామ్ అవ్వలేదు కదా అని చెప్పి మిగిలిన వాళ్ళందరికీ ఇలా ఒక మెయిల్ డ్రాఫ్ట్ చేసి కంపెనీ వాళ్ళకి, ఫ్యాకల్టీకి అందరికి పెడతా ఉన్నా.
సో మా ఫ్యాకల్టీని కొంచెం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ హెచ్ఆర్ని అడిగి హెచ్ఆర్తో మళ్ళీ ఎగ్జామ్ పెట్టిస్తామన్నారు. బట్ నాకేం నమ్మకం లేదు, టీసీఎస్ అన్నది ఒక గవర్నమెంట్ జాబ్ నీట్గా ఇంకా మనకి. సో ఆ గవర్నమెంట్ జాబ్లు ఇవన్నీ మళ్ళీ అవ్వని చెప్పి ఇంకా ఆశలు మొత్తం వదిలేసుకుని సర్లే మన రుత్తిగ్గడిగా అయినా వచ్చింది కదా, సో వాడన్నా హ్యాపీగా వెళ్తాడు అనుకున్నా. సో వాడికి ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఆఫర్ లెటర్ వచ్చింది. దేనికి ఆఫర్ లెటర్? టీసీఎస్ ఇంటర్న్షిప్ కి ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఆఫర్ లెటర్ లో సైన్స్ కట్ అయిపోయి మా ఓన్ ఆన్ బోర్డ్ చేసి నీట్ గా మా ఓన్ పంపించేశారు. సో నేను ఏంటంటే ఆడ వెళ్ళిపోయాడు. నేను ఒక్కడే ఇంకా నీట్ కాలేజ్ లో కూర్చొని ఉన్నాను మా ఫ్రెండ్స్ తో పాటు. అంటే ఆడ ఒక్కడే వెళ్ళాడు మా బ్యాచ్ లో, నేను అందరూ మా ఫ్రెండ్స్ చిల్గానే ఉన్నాం. సో అలా ఒక 10-15 days దాటింది. హెచ్ఆర్ నుంచి మళ్ళీ మెయిల్, మీ ఎవరైతే ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెడతానని చెప్పి మెయిల్. సో ఫస్ట్ లో ఒక 10 members కదా, 10 members లో వెళ్ళింది 4 members టీసీఎస్ ఇంటర్న్షిప్ కి వెళ్ళారు. సో తర్వాత మళ్ళీ ఒక 1-2 months తర్వాత హెచ్ఆర్ మళ్ళీ మెయిల్ బ్యాక్ చేసింది, మీకు మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ పెడతాం స్టూడెంట్స్ కి అని చెప్పి. సో ఈసారి అలాగన్నా కొంచెం బాగా రాద్దాము, సో స్ట్రిక్ట్ గా రాద్దాం అని చెప్పి నీట్ గా మొత్తం ల్యాప్టాప్ గట్ట మొత్తం అన్ని సెటప్ చేసుకుని నీట్ గా స్ట్రిక్ట్ గా ఎగ్జామ్ రాసాం. ఈసారి ఎంతమంది సెలెక్ట్ అయ్యామంటే 10 members సెలెక్ట్ అయ్యాం. 10 members అందరి నేమ్స్ ఉన్నాయి. సో ఓకే అనుకున్నాం. ఓకే అనుకుంటులోకి నెక్స్ట్ డే మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఏంటంటే జస్ట్ 4 members సెలెక్ట్ చేస్తున్నాం, 4 members లో కొంతమందికి మేము మళ్ళీ ఆఫర్లు ఇస్తామని చెప్పి. అది ఎందుకు సెలెక్ట్ చేశారో మరి మేబీ అన్ని వేకెన్సీస్ లేవో ఏంటో తెలియదు, కానీ ఆ 4 members లో లక్కీగా నాది ఒక నేము, ఆ నేమ్ తో పాటు ఇంకో 3 members ఉన్నాయి. సో మళ్ళీ కాలేజ్ లో ఇంకో డిస్కషన్, ఆ 3 members మళ్ళీ నా దగ్గరకు వచ్చి నీకు అసలు అవ్వద్దా, అసలు మనకి స్టైఫండ్ కట్టి ఇవ్వరు కదా, జస్ట్ యూజ్ చేసుకుని వదిలేస్తారంటే కంపెనీ వాళ్ళు, కంపెనీ గురించి తెలిసిందే కదా, సో మేము డ్రాప్ అయిపోతున్నాం, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అన్నారు. సో అప్పుడు ఇట్ సైడ్ ఓన్లీ వెళ్ళాలి, లేదంటే ఇట్ సైడ్ డ్రాప్ అయిపోవాలి. సో ఇదే మనకు ఉన్న 2 ways అనమాట. సో అప్పుడు మా రుత్తిగడి ఫోన్ చేసి ఎలా వద్దాం అనుకుంటున్నా ఏంటంటే నీ ఇష్టం అన్నారు. ఈ టైప్ మా డాడీని అడిగితే నీ ఇష్టం ఎల్లు, అలాంటి ఏమన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ లో గట్ట వస్తూ ఉంటాయి ఈసారి కొంచెం తెలుస్తాయి అని చెప్పి కొంచెం వెళ్ళమన్నారు. నా ఐడియా ఒకటి, అదేంటంటే మనకు అసలు ఈ ఇంటర్న్షిప్ గట్ట పే ఉండదు, ఇప్పుడు వెళ్ళినా సరే ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, అసలు ఒక జాబ్కి వెళ్తే అలా ఏం డిపెండ్ అవ్వక్కర్లేదు కదా, సో ఏదో ప్లేస్మెంట్ చూసుకుందాం అనుకున్నా. బట్ మా డాడీ ఏంటంటే ఇల్లు ఏదోలా నీకు అది ఉపయోగపడుతుంది, అట్ ఎనీ పాయింట్ లో అది ఉపయోగపడి దాని నుంచి కొంచెం నాలెడ్జ్ వచ్చింది కదా, సో పోయిదేముంది వెళ్ళన్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ విజయవాడ హాస్టల్లో నాకు 10-15,000 అవుద్ది, అక్కడ హైదరాబాద్ లో నాకు అదే అవుద్ది. సో అలా ఇంకా రుత్విక్ గడి మాట మా ఇంట్లో మాట అయ్యి ఆ హైదరాబాద్ ఇంటర్న్షిప్ టీసీఎస్ కి స్టార్ట్ అయ్యా. ఇదంతా జర్నీ. నేను ఈ జర్నీ మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను నా బీబీఏలో ఆ సర్టిఫికేషన్ చేసినప్పుడు నాకు కొంచెం హెచ్ఓడి సార్ వైపు నుంచి మ్యాండేటరీ అన్న ప్రెజర్ ఉంది కాబట్టి నేను ఆ సర్టిఫికేషన్ చేసి నేను తెలుసుకోగలిగా. అండ్ ఆ తర్వాత మా డాడీ కూడా కొంచెం పాజిటివ్ గానీ మా ఫ్రెండ్స్ కూడా ఇలా పాజిటివ్ అనడం వల్ల నేను ఈ టీసీఎస్ ఇంటర్న్షిప్కి వెళ్ళా. ఈ ఇంటర్న్షిప్కి వెళ్ళిన తర్వాత ఏమవుద్దో నాకు తెలియదు, కానీ ఈ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడున్న దాంట్లో ప్రతి ఒక్కడు ఏఐ, ప్రతి ఒక్కడు బీబీఏ, ఎంబీఏ లేదంటే బీటెక్, ఇలాంటివన్నీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కడికి కామనే. బట్ వాళ్ళందరిలో నువ్వు స్పెషల్ ఏంటి అంటే, నీకు ప్లేస్మెంట్ రావాలనుకుంటున్నావు అనుకో, వాళ్ళందరిలో నువ్వు అవుట్ స్టాండ్ అవ్వాలి కదా, నీ దగ్గర స్కిల్స్ ఉండాలి కదా. ఈ స్కిల్స్ అనేది నీ దగ్గర ఉండాలంటే నిన్ను కంపెనీ రిక్రూట్ చేసుకోవాలంటే నువ్వు అసలు ఏం చేయాలి, ఇది మనకు మెయిన్ కావాల్సిందే. సో నాకేదో లక్కీగా ఈ జర్నీలో నేను జాయిన్ అవ్వాను. కానీ ఇఫ్ మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే, ఇఫ్ నిజంగా మీకు ఒక స్కిల్ నేర్చుకుని ఇలాంటి సీనోడ్ క్రియేట్ అయిందంటే కన్ఫర్మ్ గా స్కిల్ నేర్చుకోండి, ఒక సర్టిఫికేషన్ తెచ్చుకోండి. దాంతోపాటుగా మీకు ఎప్పుడన్నా ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఆ ఛాన్స్ వచ్చిందంటే తప్పకుండా దాన్ని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటేనే మీ కెరీర్కి అది డెఫినెట్ గా బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నా సిచ్యువేషన్ లో నాకు లక్ బాగా సెట్ అయింది. దాంతోపాటుగా నా స్ట్రీమ్ ఏదైతే ఉందో సప్లై చైన్ కాబట్టి ఆ సప్లై చైన్, నా సర్టిఫికేషన్, దాంతో పాటుగా నాకున్న ఇంట్రెస్ట్ ఎస్ఐపి మీద ఇవన్నీ కట్టగలైనాయి కాబట్టి నాకు ఇంటర్న్షిప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కింద కామెంట్స్ లో నీకు వచ్చిన ఇంటర్న్షిప్ గానీ జాబ్ గానీ పెద్ద గొప్ప జాబ్, గొప్ప ప్యాకేజ్ అని అనుకుంటారేమో. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ లో ఈ జాబ్ రావడం, అది కూడా ఇలా రావడం చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా ఏదో పెద్ద ప్యాకేజ్ వచ్చేసిందని నేను ఏదో వీడియో చేసేట్లా, నేను ఫేస్ చేసిన ఈ సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేస్తారు. బట్ నాకు ఇలా పాజిటివ్ గా అయింది, మీకు నెగిటివ్ అవ్వచ్చేమో అని చెప్పి మీకు ఇది షేర్ చేస్తున్నా. ఇఫ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరన్నా ఈ ఫైనల్ ఇయర్స్ డిగ్రీస్ లో లేదంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ గురించి కట్ట ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకోరు, ఏ లైట్ అనుకుంటారు చూసారా, వాళ్ళకి యూజ్ అవుతుందని మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోలతో షేర్ చేసుకోండి. అందుకే ఈ వీడియో మొత్తం ఈ జర్నీ అంతా మీతో షేర్ చేశాను. సో అలా ఎంబీఏలో ఎస్ఏపి అనే ఒక మాడ్యూల్ లో
ఒక ఒక సర్టిఫికేషన్ చేయడం వల్ల నా టీసీఎస్ సెలెక్ట్ అయ్యి ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ అయితే వచ్చిందనమాట. సో ఆఫర్ లెటర్ ఆ జర్నీ మొత్తం ఎలా ఉందో మీకు షార్ట్ వీడియోస్ లో ఉంటది. సో ఇది ఆ ఆఫర్ అన్నది ఎలా వచ్చింది ఏంటి అన్నది. బట్ చాలా మంది నన్ను అడిగారు ఇంటర్న్షిప్ గట్ట బయట వాళ్ళు ఎలా తెచ్చుకోవాలి, బయట వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలని చెప్పి. నాకు దాని గురించి పెద్ద క్లారిటీ అయితే లేదు. ఇఫ్ నేను ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఏమైనా ఛాన్స్ ఉంటే తెలుసుకుని తప్పకుండా అప్డేట్ చేస్తాను. సో అలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయకండి, సరిగ్గా వినండి సరిపోద్ది. నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు తెలిసి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేనే టైప్ ఆఫ్ మనిషి అంటే మనకు అసలు ఈ జాబ్లు గట్ట ఎక్కడ సెట్ అవుతాయి, మనం ఒకటి కింద పని చేయడం ఏంటి, ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఎవరు చెప్తారంటే అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడు కదా ఈ జాబ్లు గట్ట, ఎప్పుడు ఎలాగో ఆడికి రావు, ఆడ ఎక్స్పీరియన్స్ చేయడు, ఆడ ఎక్స్పీరియన్స్ చేయడం ఇలాగే అంటుంటాడు అనమాట. ఒక్కడి కింద మనకు పని చేయడం ఏంటి, మనకు జాబ్లు ఏంటి అన్నట్టుగా అనుకునేవాడిని. ఎందుకంటే మన మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్, మన మొత్తం విలేజ్ కాబట్టి సో అన్న ఆ సీన్ లో ఉండేవాడిని అనమాట. ఉండి సర్లే ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేద్దామని, ఇప్పుడు దాకా జాబ్కి అయితే వెళ్ళలేదు కదా అన్న ఇదిలో ఆ జర్నీ అయితే స్టార్ట్ చేసి ఆ టీసీఎస్ ఇంటర్న్షిప్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 2 days చాలా కొత్త, ఎందుకంటే మనకు సిటీ తెలుసుగా, చాలా మంది జనం అదంతా ఉంటారు అన్న ఇదిలో వెళ్ళా. బట్ అక్కడికి వెళ్ళాక మాకు వచ్చింది టీసీఎస్ హైదరాబాద్ లో కాదు, టీసీఎస్ ఆదిబట్ల అనమాట. అంటే అది ఒక చివరిలో అడవిలో ఉన్నట్టు ఉంటది, చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. సో అలా వెళ్ళి అక్కడ వెళ్ళడం, టీమ్మేట్స్ అన్నాళ్ళు బాగా మాట్లాడడం, ఇంకా అవన్నిటి సిస్టమ్స్ గురించి గట్రా బాగా చెప్పడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అంటే నువ్వు టీమ్ లీడ్ దగ్గరికి వెళ్తావు, టీమ్ లీడ్ నేను ఇంటర్వ్యూ చేస్తాడు, మళ్ళీ నువ్వు పైన మేనేజర్ దగ్గరికి వెళ్తావు, సూపర్వైజర్ దగ్గరికి వెళ్తావు, మళ్ళీ వాళ్ళ దగ్గర నేను ఇంటర్వ్యూ చేస్తారు. అలా సేమ్ మెంటర్స్ దగ్గరికి వస్తావు, సేమ్ మెంటర్స్ మళ్ళీ నీ దగ్గర ఇంటర్వ్యూ చేస్తారు. సో అలా చాలా యాక్టివిటీస్ అయితే జరిగాయి. అలా చాలా యాక్టివిటీస్ జరగడం వల్ల చాలా ఓపెన్ అప్ అవడం, ఓహో ఆర్గనైజేషన్ అంటే ఎలా ఉంటుందా, మనం ఇన్ని నేర్చుకోవచ్చు, అసలు ఈ లైఫ్ ఎలా ఉంటుందా, ఇన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి అలా ఆ జర్నీలో చాలా అయితే తెలుసుకున్నా. సో అందుకే మీతో కూడా చెప్తాను అనమాట, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా మంచిది. ఇంటర్న్షిప్ గట్ట ఎప్పుడన్నా ఇండస్ట్రీ వైజ్ గా వర్క్ చేసేలా వస్తే తప్పకుండా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయండి. అది డెఫినెట్ గా మీకు ఒక మంచి ఎక్స్పోజర్ ఇస్తుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఈ టీసీఎస్ ఇంటర్న్షిప్లు ఇలా బయట ఏ ఇంటర్న్షిప్లు మీకు వచ్చినా తప్పకుండా చేయండి. ఈవెన్ అవి నాన్ స్టైఫండ్ అయినా సరే, బికాస్ మీకు ఆ ఇంటర్న్షిప్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు మీ రెజ్యూమ్స్ లో కానీ లేదంటే మీ ఎంటైర్ కెరీర్ లో కానీ ఉండుంటే మీకు చాలా ఇంటర్వ్యూ ఏదైతే ఫేస్ చేస్తారో ఆ ఫ్యూచర్ లో ఫేస్ చేసినప్పుడు మీకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది. సో వాటి కోసమన్నా కన్ఫర్మ్ గా ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఇఫ్ మీరు ఆల్రెడీ ఆ సెక్టర్ లోకి వెళ్దాం, సో ఐటీ జాబ్స్ చేద్దాం అనుకుంటే మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చాలా బాగా అర్థమవుద్ది. సో నా లైఫ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి మీకు ముందే అర్థమవుతుంది. కాబట్టి మీకు ఆ జాబ్ కానీ లేదంటే ఆ రోల్ కానీ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు నీట్ గా. సో ఇది నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అండ్ ఎండ్ రిజల్ట్ నీకు ఏం వచ్చింది అంటే, టీసీఎస్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో అది 2 months చేసి మొన్న నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత నాకు ఫైనల్ గా ఆఫర్ లెటర్ అయితే వచ్చింది. అది కూడా సమ్ ఎక్స్ ప్యాకేజ్ వచ్చింది. నేను ఆ ప్యాకేజ్ రివీల్ చేయకూడదు, ఎందుకంటే అవన్నీ కొంచెం టర్మ్స్ ఉంటాయి కదా. సో అన్నిటి వల్ల రివీల్ చేయకూడదు కాబట్టి నాకు ఆ టీసీఎస్ నుంచి టెంపరీ ఇంటర్న్షిప్ రోల్ నుంచి పర్మనెంట్ ఒక ఆఫర్ అయితే వచ్చిందనమాట. సో ఇది నా ఎండ్ రిజల్ట్. ఇఫ్ మీరు కానీ ఎవరైనా ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే చేయండి. నాకు కానీ ఇప్పుడైతే పెద్ద క్లారిటీ లేదా ఇంటర్న్షిప్ అవుట్ సైడర్స్ ఎలా చేయొచ్చో లేదో. కాలేజ్ సైడ్ నుంచి అయితే ఇలా అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రాసెస్, సో ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి ఆ ప్రాసెస్ మీరు మీ ప్లేస్మెంట్స్ ఇన్ఛార్జెస్ అడిగితే వాళ్ళు మీకు ఇలా ఫాలో అప్ చేసి మంచిగా చేస్తారు. సో టీసీఎస్ నుంచి ఇలా అయితే మీరు ఆ ఇంటర్న్షిప్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఫైనల్ గా ఇదైతే. అండ్ ఇఫ్ మీకు ఆ టీసీఎస్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఎన్ని రౌండ్స్ జరిగింది, ఏ క్వశ్చన్స్ అడిగారు, ఇవన్నీ మీకు వీడియో కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను ఆ టీసీఎస్ ఇంటర్న్షిప్ వీడియో అనే కాదు, నేను ఒక 4-5 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను కాబట్టి ఆ ఇంటర్వ్యూ కూడా ఎలా ఫేస్ చేసుకోవాలి, బేసిక్ గా మీకు ఆ రెజ్యూమ్స్ లో ఏం ఉండాలి, ఏ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, రెజ్యూమ్స్ లో దేని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ మొత్తం అన్ని ఒక వీడియో చేసి ఒక 5 to 6 minutes ఇంటర్వ్యూ వీడియో చేసి మీకు తొందరలోనే పెడతాను. ఇఫ్ అది కూడా మీకు కావాలంటే కింద కామెంట్స్ లో అయింది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.